వాడు బాగా తపస్సు చేసినాడంట మృత్యు నుంచి తప్పించుకుందామని చెప్పి యమధర్మరాజే ప్రత్యక్షమైనాడు. యమధర్మరాజుతో అడుగుతాడు, అయ్యా నాకు మృత్యు లేకుండా చేయమన్నాడు. ఇటువంటి వరాలు అడిగితే ఇంకొకసారి రాను నేను, ఇది అడగొద్దు అందంట. మరి ఏమి ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసినాను కదా, ఏం దీనికి అంటే, కావలిస్తే నీకు మృత్యు వచ్చే ముందు హెచ్చరిక ఇస్తాను, దాన్ని ఒప్పుకుంటావా? వాడు ఆలోచన చేసినాడు, ఇది మంచి ఉపాయమే, అట్లే స్వామి హెచ్చరిక ఇవ్వమంటాడు. నేను హుషారైపోతాను, హెచ్చరిక ఇవ్వమంటాడు. సరే, కొంతకాలమైన తర్వాత చనిపోతాడు వాడు. యమభటులు యముని దగ్గర తీసుకుపోతారు. చూస్తాడు యముని, ఏమి హెచ్చరిక ఇస్తానని చెప్పి అకస్మాత్తుగా లాగిస్తేవేనని, మాట నిలబెట్టుకోవాలని బుద్ధినే ఉందా నీకు? ప్రామిస్ చేస్తేవే హెచ్చరిక ఇస్తానని చెప్పి. నేను హెచ్చరిక ఇచ్చినానయ్యా. హెచ్చరిక ఇచ్చినావా? ఎన్ని అబద్ధాలు చెప్తావు కదా నువ్వు. ఇవ్వలేదు అయ్యా, హెచ్చరిక ఇచ్చినాను, నువ్వు దాన్ని గమనించలేదు, దాన్ని కేర్ చేయలేదు నువ్వు అని అంటాడు. ఎప్పుడు ఇస్తావబ్బా, కొంచెం జ్ఞాపం చెప్పి అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు, ఇచ్చినానయ్యా, కూర్చో, నిదానంగా చెప్తాను, కూర్చో. నేను నీకు అకస్మాత్తుగా తలలో తెల్ల వెంట్రుకలు వచ్చేటట్లు చేస్తే అది హెచ్చరిక నీకు. నీవేం చేస్తే డై కొడుతీవి దానికి. తెల్ల వెంట్రుకలు తలలో రాలేదా నీకు? వచ్చినట్లుండే, వచ్చిందే. ఏం చేస్తే చూసేవాళ్ళు ఇంత బిర్యానీ ముసలోడైనాడు అంటే కలర్ కొడితే దానికి. అది హెచ్చరిక అయినది. రెండవ హెచ్చరిక ఏమిస్తే స్వామి, ఒక్కొక్కటే పళ్ళు పోయేటట్లు చేస్తుంది. హెచ్చరిక అయ్యాది. ఆర్టిఫిషియల్ పండ్లు పెట్టుకుంటేవి, కృత్రిమమైనటువంటి పండ్లు పెట్టుకుంటేవి. నా పండ్లు ఉన్నాయని చెప్పి ప్రపంచానికి చూపిస్తే, కళ్ళు మద్యం చేసేస్తే చూపు కనపడుకోకుండా, దానికి ఏమో ఆపరేషన్లు చేసి మందులు వేసుకొని అద్దాలు పెట్టుకుంటేవి కదయ్యా. ఇవన్నీ హెచ్చరికలయ్యా. ఇంత చెప్పినా వినలేదు కాబట్టి నేను చంపేస్తే.